గత వారము అంతకుముందు పైవారం నేను మాట్లాడిన మాట, మేలు చేయుట నీ చేతనైనప్పుడు చేయదగిన వారికి పొందదగిన వారికి నువ్వు చేయటానికి వెనుక తీయకము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతూ, గత వారం నేను సిద్ధపడిన దానికన్నా వేరొక అంశం మీద నేను వెళ్ళాను అని మీకు చెప్పాను. అయితే ఆ పొందదగిన వారు అనేటటువంటి పాయింట్ మీద మేలు చేయుట చేతనైనప్పుడు పొందదగిన వారు అనేవారు ఉంటారు. ఆ పొందదగిన వారికి చేయడం అనేది దైవ లక్షణం అని చెప్పాను. దానికి అందరికీ ఆయన ఉపకారి. ఆయన చేసిన మేలులతో నా హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అలాగే క్రీస్తుకున్న లక్షణం కూడా అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారందరికీ ఆయన మేలు చేయొచ్చు అనేటటువంటి విధం ప్రభువు లక్షణాన్ని మనకి చెప్పారు. ఆ రీతిగానే ఒక క్రైస్తవుని స్వభావం కూడా ఎలా ఉండాలి అని అంటే, మనం కూడా మేలు చేసేవారుగానే ఉండాలి. మేలు కీడులు వివేచించేటటువంటి స్థితికి మనం ఎదగాలి అని, ఆ మేలు చేయటంలో మనం విసుకకుండా ఉండాలి అని చెప్పి, పొందదగిన వారికి ఎలా మేలు చేయాలి అని మాట్లాడుకున్నాం. మనం చేసింది మేలా కాదా? చాలామంది అన్యులు వచ్చి ఇక్కడ జరిగినటువంటి ప్రతి క్రమాన్ని బట్టి కానీ, ఆ సిద్ధపాటు చేసినటువంటి యాడ్స్ కానీ, అక్కడ తయారు చేసి పిల్లల ద్వారా మాట్లాడించినటువంటి ఆ క్లిప్పింగ్స్ కానీ, ఆ డాక్యుమెంటరీ కానీ, ఆ పరిచర్య కానీ, ఆ క్రమశిక్షణ కానీ, ఆ సమయపాలన కానీ, ఇవన్నీ ఇతరులకు ఒక మేలుకరమైనటువంటి పరిస్థితిని కల్పించింది. మనకు తెలియకపోవచ్చు. వాళ్ళకి మనం ఏమిచ్చామో అని మనం అనుకుంటాం. ఏమిచ్చామంటే క్రైస్తవ పరిస్థితులు, క్రైస్తవులు అనగానే క్రీస్తును ప్రకటించే వారి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుందా అనే ఒక మేలు, ఒక మంచి వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. నా టాపిక్ కూడా ఇవ్వడం అనే పాయింట్ మీద నేను వెళ్ళాను. ఇవ్వడంలో ఆనందం ఉంటుంది. దేవుని యొక్క ఆనందం ఏంటంటే, మానవాళి కొరకు అన్నీ ఇచ్చాడు ఆయన. ఆ ఆనందాన్ని దేవుని రూపంలో మనం తెలుసుకున్నాం. అలాగే క్రీస్తును కూడా అనుగ్రహించడానికి కూడా ఆయన వెనుదీయలేదు. ఆ ఇవ్వడం వెనక దేవుడే అంత ఆనందపడుతున్నప్పుడు, ఈరోజు సమాజానికి మనము పిలిచి ఆ జీవవాక్కులనిచ్చి ప్రభువు తట్టు తిప్పడానికి, అవిధేయత స్థితిలో ఉన్న వారిని విధేయులుగా మార్చడానికి మనం చేసే ప్రయత్నము ఇవ్వడం. ఆ ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది ప్రియమైన వారలారా. అసలు క్రిస్టియానిటీకి ఉన్నటువంటి ఒక మంచి పేరు ఏంటంటే సాక్రిఫైస్, త్యాగం. ఆ త్యాగంలో చాలా ఉంటాయి. మన శరీరాన్ని సమర్పించి దేవునికి ఇవ్వడం జరుగుతుంది. మన కష్టార్జితాన్ని, మన ధనాన్ని, మన సమయాన్ని ఈ ఇవ్వడంలో ఆ ఆనందం మీరు ఎంతగా అనుభవించారో మరి నేను చూశాను. నిజంగా ఆ ఫ్యామిలీ క్రిస్మస్ అనే అట్మాస్ఫియర్ సంఘానికి కలిగింది. మీరిచ్చింది కూడా పొందదగిన వారికి ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి వసతులు ఇచ్చారు. మీరు కూర్చోబెట్టారు, ఆతిథ్యం ఇచ్చారు, వారికి మంచి మాటలు ఇచ్చారు. అది వాళ్ళు విన్నారా వినకపోవడం అది సమస్య కాదు. మీరు ఇవ్వడం అనేటటువంటి దాంట్లోనే ఆనందం ఉంది. దేవుడు కూడా ఆనందించేటటువంటి గడియలు చాలా తక్కువగా కనబడతాయి పరిశుద్ధ గ్రంథంలో. వేటి ఎందు ఆయన ఆనందిస్తారో అన్న విషయాలని మీకు సూక్ష్మంగా చెప్తూ నేను ఈ అంశాన్ని ఎంచుకోవడంలో మరి ముందుకు వెళతాను, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు, యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏంటి చెప్పాలి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి ఆనందం ఎప్పుడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను అంటే ఆయన ఈ భూమి మీదకి రావడము, మానవాళి క్షేమం కొరకు ఆయన ఇదిగో శరీరాన్ని ధరించుకోవడము, ఆయన చేయబోయే
ఆ బలియాగం ఇవన్నీ జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నప్పుడు పని ప్రారంభించాడు ఆయన. ఆ పని ప్రారంభించడం మొదలు పెట్టగానే ఇక చూడండి, బాప్తిస్మం పొందారు. ఆ బాప్తిస్మం పొందడం అంటే నీతి యావత్తు మనకి ఎలాగో నియమింపబడింది. ఇప్పటికి కానీ నీతి యావత్తు నియమింపబడినటువంటి ఆయన ఈ లోకానికి రావడమే చాలా ఆనందదాయకం. అది తండ్రి గమనించి మనకు చెప్తున్నటువంటి సందర్భం. అది ఎలా ఐడెంటిఫై చేస్తాము అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఆయన వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అని అంటే, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీద దిగుట మీరు చూసినప్పుడు ఆయనే ఈయన అనే ఐడెంటిటీ నువ్వు గమనించాలి అని చెప్పి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి చెప్పినప్పుడు అది గమనించాడు ఆయన. ఆ గమనించినప్పుడు ఆయనను చూడగానే తండ్రి ఆనందాన్ని అక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ సంతోషమా కాదండి? ఎందుకంటే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి ఎందుకు వెనుదీయలేదంటే, అనేకులలో ఆయన జ్యేష్ఠుడు అవుతారు. ఆయన ద్వారా మరలా అందరూ ఆయనకి పిల్లలు అవుతారు. ఆయనని ఎందరు అంగీకరిస్తారో వారందరూ ఎవరి పిల్లలు అవుతారు? దేవుని పిల్లలు అవ్వడానికి ఆయనను అనుగ్రహించాడు. మనకేం అర్థం అవుతుంది? ఆయన ఏదో బాప్తిజం తీసుకుంటున్నప్పుడు చెప్పాడని అనుకుంటున్నాం. దీని వెనకాల ఇంత ఇంటెన్షన్ ఉంది, ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశం అక్కడ ఉంది. ఇది దేవుని ఆనందం. అయితే మరలా ప్రభువు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆయన కూడా మనకి ఒక ఆనందపూరితమైనటువంటి పరిస్థితులు చెప్పాడు. దానిని చెప్పే ముందు లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మంచి మాటను తీసుకుని ఇక్కడికి వద్దాం. మూడో విషయంగా లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మంచి విషయం మీకు బాగా తెలిసిన సందర్భమే. అదేంటంటే, అటువలే అంటున్నాడంటే ఎటువలే? ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, 99 ఉన్న తప్పిపోయిన గొర్రె కోసం మనం వెతుకుతాం కదా. ఒక 10 నాణాలు ఉన్నాయంటే ఒక నాణ్యం తప్పిపోయింది అనుకో, 9 నాణాలు ఉన్నాయని కాదు, ఆ తప్పిపోయిన నాణ్యం గురించే మనం వెతుకుతాం కదా. దేవుడు అటువలే అంటున్నాడు అంటే పై ఉదాహరణ చెప్పి, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే మారు మనసు అంటే పశ్చాత్తాపము. ఆ పాపి పశ్చాత్తాప పడినప్పుడు దేవుని దూతల ఎదుట సంతోషం కనబడుతుంది. సంతోషం అనే పదానికి ప్రభువు వచ్చినప్పుడు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పశ్చాత్తాపము, మారు మనస్సు అంటే పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అంటారు దాన్ని. నేను పాపిని అని గుర్తించి నా పాపమునకు ప్రక్షాళన ఎవరు రక్షిస్తారని మనిషి ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో, తనను తాను ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, ఆ పాపపు ఒప్పుకోలు ద్వారా అతడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందితే దేవుడు అక్కడ ఆనందించే గడియలు కనబడుతున్నాయి. అలాగే ఈ భూమి మీద నీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు కూడా మనల్ని సంతోషించమంటున్నాడు దేవుడు. అంతే కదా. ఇప్పుడు చదువుతున్న మత్తయి సువార్త 5:12 అదే, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ఎక్కడ సంతోషించమంటున్నాడు? మీరు సంతోషించండి. ఎప్పుడు సంతోషించాలి? దేవుని సంతోషం కనబడుతుంది. ఒక మార్పు లేని మనిషి మార్పు పొందితే దేవుడి సంతోషం కనబడుతుంది. అలాగే ఆయన నామము నిమిత్తం మీరు శ్రమలు పొందినా ఆ శ్రమల ద్వారా మీరు సంతోషించాలి. హింసించిన, ద్వేషించిన, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. మీరేం చేయాలంటున్నాడు ఆయన? సంతోషించండి. అంటే సంతోషం అనే పదాన్ని ఎక్కడెక్కడ కీలకమైన ఘట్టాల్లో మీకు చూపించబడిందో అవన్నీ మీకు చూపించుకుంటూ వెళుతున్నాను. ఇకపోతే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో మరలా చెప్తున్నాడు. ఇదిగో మరలా చెప్తున్నాను అంటే దేని యందు ఆనందించమంటున్నాడు? ఆ ఆనందమేదో ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందే ఆనందించాలి. ఎందుకు ఈ ఆనందం అనే పదాన్ని ఎక్కువగా మీకు బైబిల్లో ఎక్కువ కనబడుతుందంటే, ఆ సంతోషానికి కారణాలను మనం వెతుక్కోకపోతే ఇవ్వడం అనే దాని విషయంలో మనం పెర్ఫెక్షన్లోకి రాము. సాక్రిఫైస్ అనే పదానికి సరైన అర్థాన్ని మనం చెప్పలేం.
అందుకే ప్రియమైన వారలారా, ఈరోజు మనము మీరు చేసిన పని సత్య ప్రవర్తన ద్వారా సంతోషం, ఆ సత్య ప్రవర్తనలో మీరుంటే సంతోషం వస్తుంది సేవకులకి. దేవుడికున్న ఆనందాన్ని మీకు చెప్పాను. ఒక పని నిమిత్తము ప్రభు వచ్చారు, ఆ పనిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. అలాగే లోకంలో ఉన్న వ్యక్తి మార్పు పొందితే మరలా ఆనందము కనబడుతుంది. అలాగే ఒకవేళ ఆయన నిమిత్తమే మనం శ్రమలు పొందినా దేవుడు ఆనందించమని చెప్తున్నాడు. అలాగే ఆనందం ఎప్పుడూ ఉండాలి. కాబట్టి నిజంగా ఒక పత్రికలో, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో కొన్ని వచనాలను మీకు చూపించి ఈరోజు నా అంశానికి ముందుకు వెళతాను ప్రియమైన వారలారా. యోహాను రాసిన 3వ పత్రిక అందులో మొదటి నుంచి మనం చదువుకోగలిగితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏంటి వర్ధిల్లుతుందట? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. గాయి అనే వ్యక్తి గురించి అవసరమైతే ఈ పత్రిక నుంచి ఒకరోజు విశ్లేషణ చేసి నేను చెప్తాను. అయితే ఇక్కడ నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక అనే పదాన్ని వాడారు అక్కడ. దేన్ని బట్టి? నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నావు అంటే సత్యములో నువ్వు ఉన్నావు. ఆ సత్య ప్రవర్తన ద్వారా నిన్ను బట్టి నేనేమవ్వాలి? సంతోషపడాలి. అదే అక్కడ ఆయనకున్న ఆనందం. పౌలు గారికి, ఆ యోహాను గారికి కూడా అదే ఆనందం. ఇది ఇక్కడ అదే మాట చదువుతున్నాం యోహాను పత్రికలో 3వ పత్రికలో. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఏ ప్రవర్తన బట్టి? సత్యములో ఉండి నువ్వు ప్రవర్తించిన ఆ ప్రవర్తనను బట్టి బహుగా సంతోషం. ఏమండి, ఎవరైనా సత్యములో ఉన్నారంటే ఆ సత్యాన్ని బట్టి ఆనందం కలగాలి ప్రియమైన వాళ్ళారా. సత్య ప్రవర్తన అంటే సత్యములో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఆ సత్య ప్రవర్తన ఇదిగో ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం గాయకి రాస్తున్నాడు. ఆ పత్రిక రాయడంలో ఉన్నటువంటి వ్యర్థం, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావు. ఆ వర్ధిల్లడంలో నువ్వు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఇంకా వర్ధిల్లాలి. కాబట్టే నిన్ను గూర్చిన సాక్ష్యం నేను విన్నాను, అది నేను సంతోషిస్తున్నాను. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఈ ఆనందము అనేది తన పిల్లలు ఏ రీతిగా ఉన్నారనే 4వ వచనం కూడా అదే చెప్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే నా పిల్లలు అంటున్నాడు, ఆత్మీయంగా కనిన వారిని అందరిని బట్టి వాళ్ళ సత్యాన్ని ప్రవర్తించడం ద్వారా, సత్యములో ప్రవర్తించడం ద్వారా ఒక సేవకునికి కలిగే ఆనందాన్ని అక్కడ వ్యక్తీకరిస్తున్నాడు అపోస్తులుడైన యోహాను గారు. ఏమండి, ఈ మాట నేను ఎందుకు పదప్రయోగం చేశాను అని అంటే, మిమ్మల్ని బట్టి ఆనందం ఎప్పుడు వస్తుంది? మీరు సత్యములో అనుసరించి నడుచుకున్నట్లయితే అంతకంటే ఎక్కువ సంతోషం ఏంటండి? అంటే వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే దాన్ని బట్టి మనకు కలిగే ఆనందమే వేరు ప్రియమైన వాళ్ళారా. మీరు చేసినది అనేకులకు పొందదగిన వారికి చాలా మేలు చేశారు. మీ కష్టార్జితమో దాని విలువ మేము వెలకట్టలేనిది. అది ఆ వెలకట్టలేనిది. మీరు సమయాన్ని వెచ్చించడము, ఇది ప్రభువు పనిని మనస్ఫూర్తిగా చేయడము, అది పొందదగిన వారికి మీరు చేసిన మేలును బట్టి నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నావు. కాబట్టి నేను ఆనందిస్తున్నాను, నేను కూడా ఆనందిస్తున్నాను, అలాగే పెద్దలు అందరం కూడా ఆనందిస్తున్నాం ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన కేవలము అకేషనల్ మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారు. అకేషనల్గా కాదు, అన్ని సందర్భాలలోనూ ఉండాలి. సత్యాన్ని అనుసరించడం అనేది కేవలము కొన్ని రోజులకి, కొన్ని సమయాలకి మాత్రమే నిర్దేశించుకోకూడదు. అలా దిశానిర్దేశాలు చేసుకోకూడదు. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న సంఘం గురించి మీకు చెప్తాను ఈరోజు. ఇవ్వడంలో వాళ్ళ యొక్క పరిస్థితిని పొగడలేకుండా సేవకుడు ఎందుకున్నాడు అనేటటువంటి దాన్ని మీకు చెప్పి, ఈరోజు మనం కూడా క్రీస్తుకు
క్రీస్తుకు సంబంధించిన ప్రజలకు ఇచ్చే విషయంలో బాధాకరమైన బాధ్యతగా కాదు మనం చేసవలసింది. ఒక అవకాశం మనకు వచ్చింది అన్నట్లుగా చేయాలి. ఒక ఆధిక్యత నాకు వస్తుంది అన్న విధంగా చేయాలి. బాధాకరమైన బాధ్యత అంటే ఏంటో చెప్పమంటారా? ఈ పని తప్పక నేను చెయ్యాలి, తప్పదుగా చేస్తున్నాను బాబోయ్ అని బాధాకరమైన బాధ్యత కాదు. చేస్తావు, కానీ అందులో వెనక ఏమి ఉండకూడదు. బాధాకరమైన బాధ్యతగా కాదు నువ్వు చేయవలసింది. ఎలా చేయాలి? ఇది నాకు ఒక అవకాశముగా చేయాలి, నాకు ఒక ఆధిక్యతగా చేయాలి. అది సత్యాన్ని అనుసరించడం అంటే. ఎవరైనా అలాంటి ఇబ్బందులు పడుతున్నామా? యోసేపు గారు ఏంటి ఇబ్బంది పడిపోతున్నారు ఏంటి అక్కడ? వినండి, చేస్తాం. ఆ చేసే విషయాల్లో ఇది బాధ, ఏదో బాధ తప్పలేక చేస్తున్నాను అన్నట్టుగా ఉండకుండా ఎప్పుడు నువ్వు బాధాకరమైన బాధ్యత వెనక బాధ ఉండకూడదు. అది బాధాకరమైన బాధ్యత కాకూడదు. ఎలా ఉండాలి? నాకు ఒక అవకాశం, చాలా బాగా చేస్తారు అలాంటప్పుడు. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు, దీని ద్వారా నాకు ఒక ఆధిక్యత వస్తుంది. ఏం ఆధిక్యత? గొప్పల కోసం కాదు, దేవుడిచ్చే ఆధిక్యత. అది పొందుకోవాలని ఆశతో చేస్తే అది సత్యములో అనుసరించడు. ఆ సత్యాన్ని అనుసరించడం ద్వారా దేవుడు ఆనందిస్తాడు, పొందదగిన వారు ఆనందిస్తారు, సేవకుడు ఆనందిస్తాడు. ఈ సంతోషం మన ద్వారా జరగాలి. అలాంటి సంఘము దేవుడు తన గ్రంథాల్లో రాయించి అలాంటి వారిని సేవకుల ద్వారా మరొకరికి తెలియపరచడానికి ఇన్స్పిరేషన్గా ఒక చిన్ని సంఘాన్ని చూపిస్తున్నాడు. ఆ చిన్ని సంఘమే మాసిదోనియా సంఘము. ఏ సంఘం అది? చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, దయచేసి 1 నుంచి 7 వచనాలు. ఈ కాంటెక్స్ట్ని మనం డివైడ్ చేసుకుంటూ ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఏమండి, మాసిదోనియా సంఘములకు అనుందా? ఏమనుంది అక్కడ? మాసిదోనియా సంఘములకు అనే పదం అక్కడ వాడబడింది. అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. బాగా ఆలోచించండి. ఇక్కడ దేవుని కృప అనేటటువంటిది బాగా అర్థమవుతుంది. అది ఎవరికి అనుగ్రహింపబడింది? మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడింది. ఇంతకీ మాసిదోనియాలో ఉన్న సంఘాలు ఏంటి? ఇంతవరకు మనం మాసిదోనియా సంఘం అని ఒకటే అన్నాం, కానీ మాసిదోనియా సంఘములకు అనే పదాన్ని అక్కడ వాడాడు. అంటే మాసిదోనియాలు అనే ప్రాంతములో ఇదిగో 2 సంఘాలు ప్రత్యేకించి ఉన్నాయి. ఒకటి ఫిలిప్పీ సంఘము, 2 తెస్సలోనికీలకు రాసిన ఆ పత్రిక, ఆ సంఘము. ఈ 2 కూడా చాలా ఎలాంటి స్థితిలో ఉన్నాయో ఆ స్థితిని బట్టి ఇప్పుడు ఈ మాసిదోనియాలో ఉన్న సంఘాలకి దేవుడు అనుగ్రహించింది ఏంటంట? కృప. ఆ కృపను తెలియపరచాలి. మాసిదోనియాలో ఉన్న సంఘాలు ఏమన్నా ఉన్నాయి అంటే, ఒకటి ఫిలిప్పీ, 2 తెస్సలోనికేలకు సంఘము. ఆ పత్రికలో కొన్ని విషయాలు మీకు చూపిస్తూ వాళ్ళు ఎంత ఆధిక్యత కలిగి ఉన్నారో, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఆ స్థితిని ఎందుకు చెప్పకుండా ఉండలేకపోతున్నాడో మనకు అర్థం కావాలి. ఆ 2వ వచనంలో మాట్లాడుతున్న మాట అదే. ఎలాగనగా వారు ఎలాగంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏమండి, సంఘాలకి ఏమొస్తాయి? పరీక్షింపబడతారట. ఆ కృపలో వీళ్ళు ఎంతవరకు ఉంటారనే పరీక్ష కూడా దేవుడు మనకి ఇస్తుంటాడు. మనం అప్పుడప్పుడు చిన్నదే కదా మనం ఏం చేయగలుగుతాం అని ఒక నిరుత్సాహం మనలో ఉంటుంది. కానీ సంఘములో నిజంగా ఆయన కృప ఉంటే ఆ కృప ద్వారా దేవుడు ఎలా వాడుకుంటాడో కొన్ని సంఘాలను ముందు పెడుతున్నాడు. వాళ్ళ సమర్పణ జీవితాన్ని చూపిస్తున్నాడు. అక్కడ చాలామంది ప్రభు పని అని మేము సమర్పించుకున్నాము అని చెప్పి
వాళ్ళు చాలా ఆసక్తితో ఉంటారు. అలాంటి వాళ్ళ ఆసక్తిని మనము ఎప్పుడూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ ఆసక్తిని ఇతరులకు ప్రేరణ కలిగించేలా చేయాలి. ఆ ప్రేరణ ఒక సంఘంలో కొంత చిన్నవారైనటువంటి వారి స్థితిని చూపిస్తున్నాడు ఇక్కడ. మీరు అర్థం చేసుకుంటాక ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎందుకంటే ఫిలిప్పి, తెస్సలోనిక, ఈ మాసిదోనియా, ఆ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క దేవుడు అనుగ్రహించిన కృపలో వాళ్ళు ఎంత సమర్పణ కలిగి ఉన్నారో, ఎంత ఔదార్యం కలిగి ఉన్నారో, దాని వెనకున్నటువంటి స్థితిని మనం తెలుసుకోకపోతే నిజంగా మనము ఎప్పుడు కూడా బాధ్యత, బాధతో కూడిన బాధ్యత అనుకుంటాం తప్ప అది నాకు ఆధిక్యత, అది దేవుడిచ్చినటువంటి అవకాశం అని మనం అనుకోం. ప్రేమైన వాళ్ళారా, నిజంగా చెప్పండి, దేవుడు మనకు ఆ అవకాశం ఇవ్వకపోతే ఆ సంతోషం మనకు వచ్చేదా? దేవుడు ఆ కృప మన ద్వారా చేయకపోతే ఇంత కార్యాలు చేయగలమా? అన్యులు ఎంతోమంది వచ్చారంట, చాలామంది. మరి రెప్కమ్మ గారు వారి హస్బెండ్ గారు రావటం, చాలామంది రాజుగారు వారి యొక్క ఫ్యామిలీ రావటం, మీరు గమనించారో లేదో, వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు. అందుకే ఆ స్థితి మనకు దేవుడిస్తున్నాడు కాబట్టి మనం ఎలా స్థితిగతులు మనకు మారుస్తున్నాడో ఆ స్థితిలో మనం ఏం ఆనందాన్ని పొందుకోవాలో ఒక చిన్న ఎగ్జాంపుల్గా, సంఘాన్ని బట్టి సంతోషం. నీవు వర్ధిల్లుతున్నావు, నువ్వు సత్యములో అనుసరిస్తున్నావు, నా పిల్లలు అలా అనుసరించడం నాకు అంతకంటే సంతోషం ఏంటని ఒక సేవకుడుకు కలిగే ఆనందంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి రాస్తూ, ఇదిగో పలానా సంఘం వారి గురించి నేను మీకు చెప్తున్నానని వేరొక ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి నిజంగా ఎంత సంతోషం అండి వాళ్ళ గురించి. ఆ స్థితి ఈరోజు మనం రేపొద్దున వేరొక వాళ్ళు చెప్పుకోవాలి. ఆ యూనిటీగా చేసే పని ఏదైనా కూడా సక్సీడ్ అవుతుంది. కుటుంబాలుగా ఇది దేవుని పని అని ఎప్పుడైతే మనం చేశామో తప్పకుండా దానికి దేవుని కృప తోడవుతుంది. కాబట్టే వాతావరణం ఆగడం ఏంటి చెప్పండి? వాతావరణం ఆగింది, ఏర్పాట్లలో ఎక్కడ లోటు లేదు, సమయానికి అయిపోవడం. ఇవన్నీ ఏమనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా? మన ప్రతిభ అనుకుంటున్నారా? మన గొప్పతనం అనుకుంటున్నారా? దాని వెనక ఎవరి కృప ఉంది? దేవుని కృప వారికి అనుగ్రహించబడి ఉన్నదన్న సంగతి నేను మీకు తెలియచేస్తున్నాను. ఏమంటే దేవుడు తోడై ఉంటేనే కానీ మనం ఏమి చేయలేం ప్రియమైన వాళ్ళారా. కానీ నువ్వు ఆ ఆసక్తిని కనపరచాలి. ఆ ఆసక్తి నువ్వు సంతోషంతో చేయాలి. అది నీకు శ్రమ కలిగిస్తున్నా సంతోషంతో చేయాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా నలిగిపోయారండి. యోసేపు గారు నిజంగా మీకు తెలీదు, నడుము అసలు కూర్చుంటే మళ్ళీ లెగలేని పరిస్థితులు. ఆయన ప్రతిసారి ఇలా అంటున్నప్పుడల్లా ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు ఏంటి అని ఇవన్నీ ఆ పెయిన్ అంతా గమనిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆది గారు కానీ, అలాగే శ్యామ్ కానీ, సురేష్ గారు కానీ, ఇలాగ మరి రామకృష్ణ గారు కానీ, ఎంతమంది ఆడపిల్లలు పెద్దలు అందరూ ఎన్ని రకాలుగా పనిచేశారనుకుంటున్నారు? ఎన్ని రకాలుగా. దాని వెనక రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి, బాధ్యతను తీసుకున్నారు వాళ్ళు. ఆ బాధ్యతను బట్టే వారు కడు ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారు. సంఘానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి ఆధిక్యత ఏదైనా ఉందంటే నేనేమి ఇవ్వాలి అనే తాపత్రయం మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళారు. వాళ్ళ స్థితి ప్రత్యేకించి ఒక సేవకుడు చెప్తున్నాడంటే నిజంగా ఎంత ధన్యులు వాళ్ళు, ఎంత ధన్యులు. నిజంగా ఆ తెస్సలోనిక, ఆ ఫిలిప్పీని గురించి కూడా 2 మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. మాసిదోనియాలో ఆ సంఘములు ఏమేమి ఉన్నాయో వాళ్ళ స్థితి ఏంటో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక మీరు బాగా విన్నారు కదా, గతంలో వంశీ గారు చెప్పారు, విన్నారు కదా. ఫిలిప్పీ పత్రికలో వాళ్ళు శ్రమలలోనే ఆనందం పొందుతున్నారా? శ్రమలలో ఏం పొందుతున్నారు? వాళ్ళు సంతోషం పొందుతున్నారు. ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక చూద్దాం, 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. 15-16 వచనాలు. ఫిలిప్పీయులారా, ఏవడం ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. అంటే చూడండి, అక్కడ
మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, అంటే ఇవ్వడమేనా ఇచ్చే విషయంలో ఆ సంఘం ఎలా ఉందట? సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని పైన కొంతమందిని గురించి చెప్తాడు. వారు శ్రమలలో బహుశా సంతోషించారు అని చెప్తున్నారు. ఆ సంఘం తీరు ఎలాగుందో అర్థం చేసుకోండి ప్రేమైన వాళ్ళారా. వారు శ్రమలలో ఉన్నప్పుడు సంతోషిస్తున్నారు, ఇవ్వడానికి ముందస్తుగా ఉంటున్నారు ప్రేమైన వాళ్ళారా. ఇవ్వడంలో ఉన్న ఆనందం అర్థమవుతే ఏమండి, ఈరోజు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా విశ్వాసులు ఎప్పుడైతే ఇవ్వడం అనే దాంట్లో ప్రాధాన్యతను సంతరించుకుందో సంఘాలకు దీవెనకరంగా మారుతుంది. ఆ ఇచ్చే విషయంలో కూడా వాళ్ళ దాతృత్వము కడు బేదలైనా సరే ఇచ్చారట. వాళ్ళు కడు బేదలైనా సరే. ఎంత గొప్ప విషయం అండి అది. ఈ పాయింటే నన్ను బాగా ఆలోచింపజేసింది ప్రేమైన వాళ్ళారా. మన సంఘం కూడా చిన్నదే. ఈ చిన్న సంఘాల్లో చిన్న కష్టార్జితాలు చేసుకుని కష్టార్జితాన్ని చేత తమ కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉన్నవారు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారంటే నిజంగా ఆ సంఘము, ఒకనాడు ఫిలిప్పీ సంఘం ఉంది, అలాగే ఒకనాడు తెస్సలోనిక సంఘం ఉంది. ఆ తెస్సలోనిక సంఘం కూడా చాలా చాలా హింసలు, బాధలు, ఉపద్రవాలలో వాక్యాన్ని అంగీకరించడమే కాదు, వాళ్ళు కూడా ఎంత సేవా పరిచర్య చేశారో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో చూస్తే ఆ తెస్సలోనిక సంఘాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యాలు చూద్దాం. 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చదవగలిగితే తెస్సలోనిక సంఘం కూడా ఎంత ఔదార్యంతో ఉందో మీకు చెప్పబడుతుంది. వారు అంపిపొలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికయకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురణ చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనే లేఖనములందు దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునేది. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు గూర్చి పట్టణము అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరందరూ యేసు అను వేరొకని రాజున్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి. ఆ మాటలు వినిచిన జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపడిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. 10వ వచనం, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను ఎక్కడికి? బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అని చెప్పి బెరయ వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఎవరి గురించి? తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు అంటున్నాడు. అంటే తెస్సలోనికల వారు ఏం చేశారు? ఉపద్రవాలలో క్రీస్తుని అంగీకరించారు. ఒక సేవకుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసే క్రీస్తు అని ప్రకటన చేస్తుంటే అలా పరిస్థితులు తారుమారైపోయినాయి. పట్టణం అంతా గలిబిలి చేసేస్తున్నారు. ఆ గలిబిలి చేసిన సందర్భాలలో తెస్సలోనికల వాక్యాన్ని బట్టి వాళ్ళు అంగీకరించి సంఘములో చేర్చబడి వాళ్ళు శ్రమలలో కూడా ఉపద్రవాల్లో కూడా వాళ్ళు తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుకుంటున్న సంఘం అది. ఏదో ఒక మాట వీరు తెస్సలోనికల కంటే గనులు అంటే తెస్సలోనికలు వాళ్ళు ఏం చేశారనే స్థితిని ఆ మొదటి 10 వచనాలు చదివాను. ఒక సేవకుడు వచ్చాడు, అక్కడ చెప్తున్నాడు, అక్కడ గిట్టని వాళ్ళు అనేక మంది కొంతమందిని పోగు చేసుకుని వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు మనకెందుకు ఈ గొడవ అనుకుని వదిలిపెట్టలేదు. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు ఏం చేశారు? నిలవబడ్డారు. అందుకు అంటున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి బెరయా ప్రాంతానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా బాగున్నారు. ఎందుకంటున్నాడంటే వాక్యం చెప్తుంది అలాగుందో లేదో చెక్ చేసుకుంటున్నారు కాబట్టి వీరు అనగా బెరయా పట్టణస్థులు తెస్సలోనికల కంటే గనులై ఉన్నారు అంటున్నాడు.
ఇప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చదువుదాం. మొదటి అధ్యాయము 6వ వచనం. వారి స్థితి ఏంటో మీకు చెప్పాలి కదా. ఫిలిప్పీ సంఘము, మాసిదోనియా సంఘాలంటే వాళ్ళ ఔదార్యం ఎంత గొప్పదో, వాళ్ళ స్థితి ఏంటో ఇక్కడ పౌలు గారు మరలా రాస్తున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో. ఏమంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం అంటే గతంలో చెప్పాను మీకు. ఈడ్చుకొని పోతుంటే దులిపేసుకుని మరలా వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్తను చెప్పడం, ఆ ఆనందము పరిశుద్ధాత్మలో ఆనందం అని ఒక స్టెప్ను గురించి మాట్లాడుకున్నాం, ఒక పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ సంఘం వాళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుసా మీకు? ఉపద్రవములలో పరిశుద్ధాత్మందలి ఆనందముతో వాళ్ళు ఏం చేశారట? వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నవారైరి. అమ్మయ్య, అంటే ఆ సంఘం ఎంత ఆధిక్యత ఉందో చెప్పండి. ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఇచ్చుడులో ఆనందం ఉంది, ఇక్కడ మమ్మును ప్రభువును బట్టి వాళ్ళు నడుచుకొనుచున్నారు అని అంటే తెస్సలోనిక వాళ్ళు ఎంత గొప్పవారో మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఇది మాసిదోనియా సంఘాల వారికి దేవుడు అనుగ్రహించిన కృప. ఆ కృపని పౌలు గారు పత్రికలో కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇవన్నీ మీకు లేఖనాల వెలుగులో చెప్తున్నాం. మరి మాసిదోనియా సంఘం వాళ్ళు ఎవరు? ఫిలిప్పీలైనా, అటు తెస్సలోనికులైనా, ఇటు మాసిదోనియా సంఘంలో వారైనా ఇక్కడ 3 రకాలు కనబడుతున్నాయి. శ్రమలలో సంతోషిస్తున్నారు, ఉపద్రవాల్లో కూడా వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్న సంఘాలు అవి. అలాంటి వాటి గురించి చెప్పాలి కదా ప్రేమైన వాళ్ళారా. ఈరోజు ఎక్కడున్నాయండి అలాంటి సంఘాలు? ఎక్కడున్నాయి? అందుకే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మాసిదోనియా సంఘము ఇవ్వడంలో మాదిరిగా ఉన్నారు, శ్రమలలో సంతోషించడంలో కూడా వారు మాదిరిగా ఉన్నటువంటి సంఘాలు ప్రేమైన వాళ్ళారా. ఏమండి, ఇక్కడ ఎందుకు ఇదంతా చేస్తున్నారు పౌలు గారు? ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఘట్టము ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, పరిశుద్ధుల అవసరతల కోసం యెరూషలేములో హింసలు పొందుతున్న ఆ సంఘానికి ఇదిగో మనం ఏదైనా ఇవ్వాలి అనే ఆ చందా ఇవ్వడంలో మీరందరూ సిద్ధపడాలి అని ఒక దాతృత్వాన్ని, ఒక మంచి గుణాన్ని, ఇవ్వడం అనే గుణాన్ని అక్కడ సంఘానికి చెప్తున్నాడు. ఇవ్వడంలో ఎంత గొప్ప ఆధిక్యత ఉందనుకుంటున్నారు ప్రేమైన వాళ్ళారా. అది ఒక సద్గుణాన్ని, ఆ సద్గుణాన్ని మనకి ప్రచురపరుస్తున్నాడు అంటే మనం ఆలోచించాలి. ఈరోజు సంఘాలు ఆ స్థితిలో ఉంటే, నిజం చెప్పండి, సంఘం అంతా కలిసి చేస్తే, ఆ రీతిగా ఉంటే అది దేవునికి సంతోషం, అలాగే సేవకునికి సంతోషం, అలాగే ఆ సంతోషంలో మనం కూడా ఏమవ్వాలి? ఆనందించాలి. ఇప్పుడు చెప్పండి, బాధతో బాధ్యత కలిగి ఉండడం మంచిదా? ఇది నాకు ఒక అవకాశం అనుకుంటాం మంచిదా? దీని ద్వారా నాకు ఒక మంచి ఆధిక్యత వస్తుందని అనుకోవడం మంచిదా? మీరే చెప్పాలి. ప్రభువును పోలి నడుచుకుంటున్నారన్నాడు ఆ సంఘం. ప్రభువు కూడా ఇవ్వడంలో విషయాల్లో చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. ఇవ్వడం అనే విషయాలను చాలా జాగ్రత్తగా చూస్తాడు. అందుకే ఇక్కడ ఎస్పెషల్లీ ఈ మాసిదోనియా సంఘపు దాంట్లో ఒక కీలకమైన ఘట్టాన్ని మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఏమంటే మొదట వచ్చినవి ఏంటి? దేవుని కృప వారికి అనుగ్రహింపబడింది అన్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నిరుపేదలు. ఎవరు వాళ్ళు? నిరుపేదలు. నిరుపేదలైనప్పుడు ప్రభువు కూడా ఇవ్వడం అనే విషయాన్ని చూస్తూ ఉంటాడని మీరు గమనించాలి. ప్రభు చూస్తూ ఉంటాడా? ఏం చూస్తుంటాడు? బాగా ఆలోచించండి. ఒక కానుకలు పెట్టే దగ్గర కూర్చుండి ఏం చూస్తున్నాడు ఆయన? ఏం చూస్తున్నాడు? కానుకలు పెట్టే దగ్గర కూర్చుని ఎవరిని చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు అంటే అందరినీ చూస్తున్నాడు. ఆ రోజు కానుక పెట్టే దగ్గర వస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఆయన పని చూడటం. అంటే పని ఏంటో చెప్పమంటారా? ఆయనకి కనబడని సృష్టమంటూ ఏది? అందరూ తేటగా కనబడతారు. ఆ ఇచ్చే విషయంలో అక్కడ కనబడుతున్నటువంటి 2 గుంపులు మనకు చూపిస్తాడు. అక్కడ ఒక పేద విధవరాలు ఉందా? అలాగే ఇతరులు చాలామంది ధనవంతులు.
ధనవంతుల్ని చూస్తున్నాడా, పేదవాళ్ళని చూస్తున్నాడా, ఇచ్చేదాన్ని చూస్తున్నాడా? మీరు ఆలోచించాలి. ఇచ్చే విషయం చూస్తున్నాడు అక్కడ. అవునా? పేద విధవరాలు ఏం వేసింది? నువ్వు ఆగవాయి బాబు, నువ్వు నాకు ఎప్పుడూ ఉంటావు. ఏం వేసింది అని అడుగుతున్నాను నేను. అని మామూలు తర్వాత మాట్లాడుకుందాం. ఏం వేసింది? 2 రైట్, వెరీ, అది చెప్పాలా? అసలు వాల్యూ అది 2 కాసులు అంటే ఆ నాణ్యాలు పైసలు లెక్క మనకి. అవి అసలు వాల్యుబుల్గా ఉంటాయా? లెక్కింపలేనివి, అసలు లెక్కల్లోనికే రానివి. తర్వాత మరి మిగిలిన వారు వేశారు కదా, వాళ్ళు ఇవ్వడమో చూశాడా? ఇవ్వడంలో చూశారు. వాళ్ళు ఏం చేశారు? మీకు ఈ డౌట్లన్నీ ఎందుకు, ఒకసారి మార్క్స్ వారి దగ్గరికి వెళ్ళిపోదాం, 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చిన్న విషయం, ఏం లేదు, చక్కగా మీకు ఈ విషయం ఎందుకు చెప్పాలి అనుకుంటున్నా అంటే, సంఘము దీవింపబడాలి అని అంటే ఆ సమర్పణ, ఆ ఔదార్యము, ఆ ఇవ్వడము, ఆ విషయాల్లో మనము ఇదిగో ఆ సంఘాలను పోలి మనం సత్యములో ఉంటే ఆనందం అనేది తండ్రికి ఉంది, అలాగే సేవకుడికి ఉంటుంది, మీకు కూడా ఒక ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ప్రియమైన వారలారా, ఆలోచించండి. 12వ అధ్యాయము 41 నుంచి చదువుదాం. అమ్మా అది ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. ఈ ఇవ్వడం అనే ఘట్టాన్ని కదా ప్రభువు కూడా చూస్తున్నాడు. ఇవ్వడం అనే ఘట్టాన్ని కదా మాసిదోనియా సంఘం వారి గురించి ఏం చేశారని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభువు ఇచ్చేవారిని చూస్తున్నాడు, ఇచ్చే దాంట్లో ఉన్నటువంటి స్థితిని కూడా చూస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచించాలి. దేవుడు ఎందుకంత దృష్టి పెడుతున్నాడు అనేది మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకోగలిగితే, ఇస్తున్న వారి యొక్క ఆ మనోభావాలు, వాళ్ళు ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని ఆయన చూస్తున్నాడు. అది పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇచ్చే కానుకలో కాదు, ఇచ్చేటటువంటి దానిలో ఉన్నటువంటి ఆ మనోభావం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశం, ఆ ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ త్యాగాన్నే దేవుడు గమనిస్తున్నాడు. మనం అంత ఇచ్చామని అనుకుంటాం. కొన్ని సందర్భాలలో మనం ఎంత ఎక్కువ ఇచ్చామన్న దానికన్నా ఇచ్చే విషయంలో ఉన్నటువంటి స్థితిని బట్టే దేవుడు మనల్ని అందరినీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. మీరు ఏమి ఇచ్చారు అనేది మీకు తెలియదు, కానీ మీరు చేసినటువంటి ఆ ఇచ్చే స్థితిని ఎవరు చూస్తున్నారు? కానుకలు పెట్టి దగ్గరుండి ఆ వ్యక్తుల కానుకలను చూడాలి, వ్యక్తుల యొక్క స్థితులను చూస్తున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు మర్చిపోకండి ప్రియమైన వాళ్ళారా. ధనవంతులు వేస్తున్నారు, ధనవంతులు వేసే దాంట్లో ఉన్న భావం ఏంటంటే, దేవునికి ఇస్తున్న దానికంటే వాళ్ళు ఎన్ని రెట్లు ఎక్కువ మొత్తాన్ని మిగిల్చుకున్నారు అది కూడా చూశాడు కదా. ధనవంతులది చూశాడా? పేద విధవరాలేదో కాసుల్ని చూడలా, ఆ ధనవంతుల్లో ఏం చూశాడు ఆయన? వాళ్ళు ఇచ్చే దాంట్లో వాళ్ళు ఎక్కువగా ఎంత ఉంచుకుని ఇస్తున్నారు దేవుడు చూస్తున్నాడు. ప్రేమని వాళ్ళ మరి ఇక్కడ మాసిదోనియా సంఘం వాళ్ళు ఏం చేశారు? కడు బీదలైనను వాళ్ళు ఏం చేశారు చెప్పనా? మేము అసలు వాళ్ళని అడగలేదు. అడగకపోయినా వాళ్ళు ఎలా ఇచ్చారు? వారి దాతృత్వము బహుగా విస్తరించింది. సంఘం అంటే అలా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. భేద స్థితిలో ఉండి కూడా ఇదిగో ఎక్కువ తక్కువలు అనే దాన్ని మనం చూసుకుంటున్నాం, కానీ ఇచ్చేటటువంటి విషయంలో దేవుడు ఎంతగా దృష్టిని సారిస్తున్నాడు అంటే, ఇవ్వడం వెనక మనకు సరైన దృష్టి లేదేమో కానీ దేవుడు చక్కగా దాన్ని దృష్టిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా.
ఏమిటి సామర్థ్యము కొలదియే కాక అన్నారంటే నిజంగా ఇప్పుడు ఆ భేద విధవరాల దగ్గర, అక్కడ ధనవంతుల దగ్గర ఉన్న సందర్భాన్ని దేవుడు చూస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ సంఘములో పౌలు గారు కూడా చూసింది ఒక్కటే. ఇదిగో వాళ్ళ స్థితి ఎలాగుందో చెప్తున్నాను వినండి. వాళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువగా, ఏమన్నా బలవంతం పెట్టినట్టుందా? ఆయన బలవంతం పెట్టాడా? మీరు ఇంత ఇవ్వాలి అనేవాళ్ళు ఉన్నారండి సంఘంలోను, ఉన్నారా? బయట సంఘాల్లో కొంతమంది చెప్తుంటే అంటారా, మా సంఘానికి ఇంతంత ఇవ్వాలని ఆర్డర్లు వేసేస్తున్నారని అడిలిపోతున్నారు వాళ్ళు. బలవంతంగా ఏది చేస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వేది చేసినది ఎలా చేయాలి, ఏ రీతిగా చేయాలి? ఆ పేద విధవరాలు ఎలాగైతే ఆలోచించండి చూడండి ప్రేమ. దేవుడు చూస్తున్నది దేన్ని? క్వాంటిటీయా క్వాలిటీయా? క్వాంటిటీ కాదు, అక్కడ క్వాలిటీ కావాలి. బేదలైనా మేము చెయ్యాలి, ఇది మా అవసరం, మేము చేయడానికి మమ్మల్ని ఆటంకపరచకండి, మేము ఇస్తాం. అలాంటి స్థితి సంఘాలకు వస్తుందా? అలాంటి స్థితి సంఘాలకు రావాలి. అలా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అంటాం పలానా వారి సంఘం వాళ్ళ కడు బీదలైన వాళ్ళ దాతృత్వం చాలా గొప్పదని చెప్తారు. బయటికి వెళ్ళి మాట్లాడతారు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు పెద్ద మొత్తాల కంటే కొన్నిసార్లు ఏం చూస్తాడో చెప్పమంటారా? చిన్న చిన్న అర్పణలు. మీరు చేసేది అర్పణ. మీరు డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ మీ శరీరాలను ఆయనకి అర్పించారా? ఎస్, అది అర్పణేనా? అది ఇవ్వడమే. కొంతమంది ధన రూపేణా ఇస్తారు, కొంతమంది శ్రమ రూపేణా ఇస్తారు. ఈ ఇవ్వడంలో ఉన్నటువంటి స్థితిని మనం గమనించలేకపోతున్నామేమో కానీ ఎవరు గమనిస్తున్నారు? దీన్ని ఏమంటారు చెప్పమంటారా? ఒక రకంగా చెప్పాలంటే ప్రభువుకు తమను తామే అప్పగించుకోవడం. అది సమర్పణలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ ఒక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిని దేవుడు గమనించి, ఇదిగో మాసిదోనియా సంఘం వారికి కలిగిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. వాళ్ళు కడు బీదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఇదియుగాక వాళ్ళు ఎవరికి అప్పగించుకున్నారా? ఆలోచించండి. ఎవరికైనా ఇక్కడ సంఘంలో మనం చేస్తున్నామంటే అది ఎవరికి చేస్తున్నామని చేయాలా? ప్రభువుకి చేస్తున్నామో, ప్రభువుకి అప్పగించుకోవాలి. నువ్వు మొదట ప్రభువుకును, ఆ తర్వాత సేవకులు దేవుని చిత్తం వలన మాకును తమను తామే. అంటే మేము ఇలా చేస్తాం, మేము ఇలా ఇస్తామని వాళ్ళే చెప్పారట, వాళ్ళే అర్పించుకున్నారట. దానిలో ఎంత గొప్ప అర్పణ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ సమర్పణ ఈరోజు సంఘాలకి కావాలి. పౌలంతడు భక్తుడిగా అంటాడు, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు అంటున్నారంటే నిజంగా పేద విశ్వాసుల అర్పణలు ప్రభువుని ఎంత సంతోషపెడుతున్నాయి మీరు ఆలోచించుకోండి. ఆ పేదవారిలో నువ్వున్నావేమో. ఇవ్వడం అనే దాన్ని నువ్వు సమర్పణతో నువ్వు చేస్తే అది ప్రభువునే సంతోషపెట్టేంతగా ఆనందిస్తున్నారు. అందుకే మిమ్మల్ని గూర్చి మీరు సత్యములో ఉన్నారు, సత్య ప్రవర్తనలో ఉండటం వలన నా పిల్లలైన మిమ్మల్ని బట్టి నేనేం చేస్తున్నాను అన్నాడు, ఆనందిస్తున్నాను. దేవుడు కూడా ఆనందిస్తున్నాడు ప్రేమైన వర్లారా, ఆనందిస్తున్నాడు. ఆలోచించండి. ఈ విషయాలను బట్టి మనము ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆ సంఘము ద్వారా ఒక పాఠం మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. వాడు నిరుపేదలైనను వాళ్ళ స్థితి ఎంత బాగుందో ఆలోచించండి. రెండోది వారి దాతృత్వము ఎంత బాగుందో ఆలోచించండి. మూడోది సామర్థ్యము కంటే ఎక్కువగా వాళ్ళు ఇస్తున్నారు. మూడో పాయింట్. 4 తమను తామే అప్పగించుకున్నారు, ప్రభువుకి అప్పగించుకున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాలా చెప్పకూడదా చెప్పండి? సంఘములో అలాంటి ఇవ్వడం అనే ఆసక్తిలో వాళ్ళు కడుబేదలైన మీ దాతృత్వం గురించి చెప్పాలి. అందుకే ఇంత చిన్న సంఘముగా మనం ఉన్నామని మనకు అనిపిస్తున్న కార్యాలు ఎలా జరిగిస్తున్నాడో దీని వెనక ఎవరి కృప తోడై ఉంది మనకి?
దానికి మనం ఆనందిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. నువ్వేమిస్తావు? నువ్వేమి ఇవ్వగలదు? ఒకటే, నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి ఏం చేయాలి? నువ్వు ఇట్టి సేవ మీకేమన్నాడు ఆయన? యుక్తమైనది, దేవునికి అనుకూలమైనది, సంపూర్ణమైనది, ఆయన చిత్తం. ఏదో అది తెలుసుకుంటే నిన్ను నువ్వే అర్పించుకుంటావు. మళ్ళీ నీకు చెప్పక్కర్లా. మళ్ళీ జనవరి 1వ తారీఖు వస్తుంది, ఏం చేద్దాం? మళ్ళీ సమావేశాలు, కేంద్రాలు, మళ్ళీ వాటిలో చర్చలు, గోష్ఠులు, ఇవన్నీ కాదు. ఏం వస్తుంది, మేము ఏం చేయాలి, మేము ఏం చేస్తాం అనే స్థితికి మనం రాగలుగుతున్నామా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు. మళ్ళీ 5, 6, 7 వచ్చేస్తాయి. మళ్ళీ 5వ తారీఖు ఏమో మొదటి ఆదివారం, మళ్ళీ 7, 8 ఏంటి? 7, 8 ఏంటి? జనవరి 5 ఏంటి? 5 ఏంటి? కొంతమందికి చెప్తేనే కానీ గుర్తుండవు. వచ్చేస్తుంది జనవరి మాసం 31వ తారీఖున వచ్చి, ప్రభువా వెళ్ళిపోయింది ప్రభువా ఏంటది 31 వెళ్ళిపోతుంది ప్రభు, ఎన్ని తప్పులు చేశాను ప్రభువా అని మళ్ళీ డిసెంబర్ దాకా కనపడబెట్టి 31 వెళ్ళిపోతుంది, 1 వస్తుంది, మళ్ళీ చెయ్యాలి. ఇవన్నీ ఎవరు చెయ్యాలి? ఎవరు చేస్తారు? అందరు కలిసే చేయాలా? ఆ చేసే విధానంలో నువ్వు ఎలా సమర్పించుకుంటావు? ఏ రీతిగా ఉంటావు? నువ్వు ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? బాధకరమైన బాధ్యత అనుకుంటావా? ఇదో ఇట్స్ ఆపర్చునిటీ అనుకుంటావా? నాకు ఒక ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు అనుకుంటావా? ఏ స్థితిని కోరుకుంటావు నువ్వు? ఆ కోరుకునేవారుగా ఉంటే మాసిదోనియా సంఘముల వారు ఇవ్వడంలో వాళ్ళ ఆధిక్యతని నేను చెప్తున్నాను, వాళ్ళు ఎంతగా చేస్తారని మేము అసలు అనుకోలేనే లేదు. సంతోషిస్తున్నారా వాళ్ళు? తమకు తాముగానే సిద్ధపడ్డారా? తమకు తాముగానే ప్రభుకు సమర్పించుకున్నారా? ఎస్, అలాంటిది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సేవ చేయండి, అది మీకు, ఇలాంటి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. సేవ అంటే ఏదో అనుకుంటున్నారు, 2 అక్షరాల పదవే అనుకుంటున్నారు. సేవ అంటే ఏదో అనుకుంటున్నారు, సేవ అంటే ఏదో అయిపోయింది, 2 అక్షరాల సేవ చేసేస్తున్నామని. సేవకు చాలా అర్థం ఉంది ప్రియమైన వాళ్ళ. కొంతమంది సమర్పణలో వాళ్ళ స్థితి ఒక్కసారి వెనక నుంచి తడువులాడి చదువుకుంటే ఎంత గొప్పగా వాళ్ళు ప్రభువు కోసం పనిచేశారు. ఇందులో చాలామంది ఉంటారు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి. వాళ్ళలా నేను చెయ్యాలని అనుకోండి. వాళ్ళు మాకంటే గొప్పవారని అనుకోండి. వాళ్ళలా నేను చేయలేకపోతున్నానే, నేను కూడా కలిసి చేస్తాను అని. అది సంఘానికి క్షేమం, అది సంఘానికి దీవెనకరమని మీరందరూ కలిసి చేస్తే ఏమండి, అది ఎంత ఆనందం ఉంటుందో తెలుసా ప్రియమైన వాళ్ళారా. సత్యములు నా పిల్లలు ఉన్నారు, అలా మీరు అలా అనుసరించి సత్య ప్రవర్తనను బట్టి మీరు అనుసరించడం చేత నాకు ఎంత సంతోషం ఉంటుందో అని సేవకులకు ఆనందం కలగాలి. మనల్ని బట్టి దేవుడికి ఆనందం కలగాలి. మిమ్మల్ని చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. పిలిపించాడు, శిష్యులందరినీ పిలిపించారు. ఇదిగో సేవకులు వేసినటువంటి ఇదిగో కానుకలు వేసినటువంటి వాళ్ళందరికంటే ఇక్కడ ఎవరు గొప్పవారుగా ఎంచబడ్డుతున్నారని చెప్పాడు ఆయన. ఎందుకు ఇచ్చే కానుకలో ఉన్నటువంటి ఆ గుణాన్ని చూశాడు ఆయన. ఆ గుణంలో ఔదార్యాన్ని కనపరిచింది. ఆ పేద విధవరాలైన తన యొక్క జీవనాన్ని అంతటిని వేసింది, తనంతట తానే సమర్పించుకున్నది చేసింది. కాబట్టి అలాంటి పేదవారిగా నువ్వుంటే కానుకల పెట్టి దగ్గరుండి ఆయన ఎలా చూశారో ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నువ్వు మేలు చేస్తున్నావు. ఎవరికి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల విశేషంగా చేయాలి. అలాగే మనుషులందరి ఎడల. గలతీ పత్రిక తీసుకుని ఒకసారి ముగించుకుందాం. 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రియమైన వాళ్ళారా. 6వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనం మేలు చేయడంలో ఏం చేయకూడదట? విసుకుండకూడదు. అమ్మ బాబోయ్ నిన్నే కదా అయ్యింది, మళ్ళీ పెట్టారా, విసుకుండకూడదు. నువ్వు చేసింది మేలు,
నువ్వు కడు బేదలైనా నీ దాతృత్వం బహుగా విస్తరిస్తుంది. అది దేవునికి అనుకూలమైంది. ఆ సేవ మీకు యుక్తమైనది, అది దేవునికి పరిశుద్ధమైనది, అనుకూలమైంది, సంపూర్ణమునై ఉన్న ఆయన చిత్తంలో ఉన్నది. ఇట్టి సేవే మీకు యుక్తం. అదేంటో చెప్పండిరా, మీ శరీరాలను కూడా ఆయన కొరకు ఏం చేయాలి? సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు. ఏమన్నా డిమాండ్ చేయట్లా, బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ. అలా సేవ చేసేవారు ఉండాలి ప్రియమైన వాళ్ళారా. సంఘానికి దీవెనది, ఆ దీవెనకరంగా మారాలి. అందుకే అంటున్నాడు, మనము మేలు చేయుట యందు విసుకకు యందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోస్తాము. అమ్మయ్యా, పంట ఒకటి వస్తుంది, ఆ ప్రతిఫలము దేవుడిస్తాడు. భూ సంబంధమైన పంట, క్షయమైపోయే పంట, శరీరానుసారంగా విత్తేది. అది మనం విత్తేది దేనికోసం? ఆత్మలనే పంట కోయడానికి విత్తుతున్నాం. మనం ఇచ్చే ప్రతి కష్టం ఎవరిని పొందుకోవడానికి? ఆత్మ ఫలాలు పొందుకోవడానికి, ఆత్మీయులుగా అనేకులు దేవుల్లో తిప్పడానికి మనం పొందే పంట ఆత్మ సంబంధమే. అది క్షయమైపోయే పంట, అక్షయమైన పంట. ఆ పంట మీరు కోస్తారు. ఆ కోయడం వలన నిత్య జీవంలో మీరు వెళతారు అని చెప్తున్నాడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయాలా? అవునండి, చెయ్యాలి. డిసెంబర్ 25 చేసావా? చెయ్యాలి. ఒకవేళ మళ్ళీ 7-8 చెయ్యాలా? చెయ్యాలి. ఎందుకు? ఆత్మలనే పంట కోయడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఆ పంటను కోయాలని ప్రభు మనకిస్తున్న హితవు. ఇలా ఉంటే ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద అనేకులను తన వైపు తిప్పడానికి ఆయన పని ఆయన చేసుకున్నాడు. అందుకే ఆయన సంతోషించారు. సంఘాలుగా ఉన్నవారు కూడా ఈ రీతికి ఈరోజు మనం ఆ ఆనందంలో మనం గడపాలి అని అంటే, మాసిదోనియా సంఘములు వాళ్ళు మేలు చేయడంలో విసుకలేదు. పొందదగిన వారికి మేలు చేయడానికి వాళ్ళు ఎప్పుడు వెనుక తీయలేదు. సంఘాలకు ఉన్న స్థితి అలా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. 2024వ సంవత్సరం అయిపోవచ్చింది. ఏదో చేసేసామని అనుకునే కంట ఇంకా నేను చేయాలి. అందుకే అలసట పొందొద్దు, అలయక మేలు చేయాలి. ఆ మేలు చేసే విషయంలో ఎప్పుడు విసుగుదల అనేది అసలు రాకూడదు. అది ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఆ సమర్పణ ప్రభువు కోసం ఉండాలి. అలా మనం ఉంటే ఆ సమర్పణ దేవుడికి అనుకూలమవుద్ది. ఆయన చూస్తున్నాడు, నువ్వు ఇచ్చే అర్పణలో, నువ్వు చేసే పనిలో నీకు తగిన కాలం ఉంది. ఆయనే నీకు ప్రతిఫలము దయచేవాడు. అంతవరకు ఆయన కృప ద్వారా మనకు ఆ అనుగ్రహింపబడిన ఆ స్థితిని సంఘమంతా పొందుకోవాలి. అందులో నువ్వు కడు బీదవాడిగా ఉన్నా నీ దాతృత్వం బహుగా ఏమవ్వాలి? విస్తరించాలి. వెదజల్లావా నువ్వు ఎందులోకి వస్తావు తెలుసా? అభివృద్ధి. అందుకే అన్నాడు అనమాట, నీ ఆత్మ అభివృద్ధి వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్నిటిలోనూ సుఖముగా నువ్వు వర్ధిల్లాలనే నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సత్యములో నడుచుకున్నావు, నీ గురించి సాక్ష్యం విన్నాను, నాకు అంతకంటే ఆనందం ఏంటి అని ఒక సేవకుడు ఆనందం ఎప్పుడైతే వస్తుందో చెప్పమంటారా, ఇలాంటి కార్యాలు సమిష్టిగా చేసుకోవాలి. సమిష్టిగా ఎప్పుడైతే ఏకీభవించామో తప్పకుండా దైవ దీవెనలు, ఆయన కృప మనం అనుగ్రహింపబడుతుంది. ఆ కృపలో 2025 సంవత్సరపు కార్యాలన్నీ దేవుడు మన ద్వారా జరిగించి మనలందరినీ ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆ స్థితిలో మనం సిద్ధపడదాం. కాబట్టి మాసిదోనియా సంఘం వారి గురించి, వాళ్ళు పేదలైన వాళ్ళ స్థితి ఎలా మారిందో ఆ సంఘంలో ఇప్పటికే మనం ఆ చరిత్ర మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ధన్యులయ్యారు. అలాంటి సంఘంగా మనం ఉండాలని నేను ఆకాంక్షిస్తూ, అలా పనిచేసిన, ప్రార్థించిన, గుప్పుళ్ళు విప్పిన, ఇంకా చేయబోతున్న అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల కూడా మేలు చేయడంలో విసకక ఉంటే తగిన కాలమందు పంట కోసే స్థితిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల తండ్రి, నాయనా మీ మాటలు చెప్పాము నాయన, ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందము అనేది మరలా కొనసాగింపుగా మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకున్నాము నాయన. మీరు చూసేది నాయన మనుషుల హృదయాలను చూస్తున్నారు.
ఒక్కొక్కసారి చిన్న చిన్న వారిచ్చే అర్పణలలో కూడా ఎందుకంత విశిష్టతను దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు అనేది. నాయనా, మేమైతే నాయనా మా జీవన ఉపాధిలో ఉన్న వాటిలో ఇస్తున్నాం. కానీ కొన్ని సంఘాల వారు మేమంతటా మేమే ఇదిగో ఈ పని చేయండి, మమ్మల్ని ఆటంకపరచండి వారే వ్యక్తిగతంగా తమ కష్టార్జితాన్ని, తమ శరీరాన్ని దేవునికి సమర్పించి ఇదిగో వారు దేవుని పనిని చేస్తున్నటువంటి సంఘాలకి ఎలా దీవెనకరంగా మారిందో అలాంటి వాటి సంఘాలను మీరు ఎంత ఆనందిస్తున్నారో. మాసిదోనియా సంఘములో ఉన్న ఫిలిప్పీ సంఘము కానీ, తెస్సలోనిక సంఘము కానీ, ఇదిగో నాయన చెప్పబడిన ఈ ప్రతి మాటను బట్టి నాయన మా సంఘము కూడా ఆ రీతిగా నాయన నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నాయన మీరు ఇచ్చిన మాటలు మీ పిల్లలకు చెప్పాము. ఆ రీతిగా వారితో పాటు మేము ఆత్మీయంగా బలపడటానికి మీరు కృప చూపించమని, మీ కృప లేనిది మేము ఏమి చేయలేము కాబట్టి నాయనా మీ కృపావాక్యానికి వారికి అప్పగిస్తూ సంఘము ద్వారా అనేక ఆశ్చర్యకార్యములు ఈ సంవత్సరాంతం వరకు ఎలా జరిగించారు, ఇంకనూ 2025 సంవత్సరంలో జరిగించబోతున్నారు, వాటన్నిటి బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ మరి సమస్తము మర్యాదగా క్రమంగా మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా సంఘానికి ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.